దెబ్బ తగిలించుకుంటేనే గెలుస్తా అంటే జగన్ పై రాయితో దాడి జరిగింది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటన్నా? 100% ఈ విషయం గమనించాల్సిన విషయం. ఇదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అలా జరగడం అనేది చేయకూడదు. ఎందుకంటే ఆయన అన్ని విధాలుగా కంఫర్ట్ గా ఉన్నాడు జనాలు, కాబట్టి అలా చేయకూడదు. ఎందుకు చేస్తున్నారు అన్న దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాల్సింది. ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే కోడికత్తి లాగా ఇది కూడా ఒక డ్రామానే ఎలక్షన్స్ ముందు అని అంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? డ్రామా అంటే ఎవరు దెబ్బలు తగ్గించుకోవాలని అయితే అనుకోరు. అది అనుకోకుండా ఏదన్నా జరిగింది అంటే కాదు, చాలా మంది ఏమంటున్నారంటే ఓకే, నుదుటి మీద దెబ్బ తాగితే కన్ను ఎందుకు నల్లగైంది, కన్ను ఆ పార్ట్ ఆ ఏరియాలో అని అంటున్నారు. అండ్ కొట్టిన రాయి కూడా కనిపించట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక విషయం బాగా గమనించాలి. నుదుటి మీద అంటే ఎక్కడ ఉంది, కన్నుకి కొంచెం అటు ఇటుగానే ఉంది. సో కన్ను వాసింది అంటే ఇంటర్నల్ గా ఏముందన్నది తెలియదు. అంటే మన చెయ్యి వాసిందంటే అది వేరు. కన్ను తల మీద వాసింది కదా, తల మీద కదా కొట్టింది, చెయ్యి ఎందుకు వాసిందని అడిగితే దానికి సమాధానం చెప్పగలుగుతాం. కాదు, కానీ కన్ను చుట్టూ బ్లాక్ గా కనబడింది మీరు చూస్తుంటే, కానీ తల మీద దెబ్బ తాకింది. దానిపైన చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అది ఇంటర్నల్ గా హెడ్ లో ఉన్న పార్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం కంపేర్ చేయలేము కదా. లోపల ఏం జరుగుతుందంటే అతని ఫోర్స్ ఎంత ఫోర్స్ గా తగ్గిందో అతనికే తెలుస్తుంది. ఓకే, ఇప్పటికి దాడి జరిగి ఓకే పార్ట్స్ లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందన్నది మనకు ఓకే దాడి జరిగి ఇప్పటికి 15 రోజులు అవుతుంది. ఇంకా ఆ కట్టుతో అలా తిరుగుతున్నాడు సింపతి కోసం అని అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే? సింపతి కోసం అంటే ఏముండదు. ఇంకా అంతా డాక్టర్స్ ఆదేశాలతో ఆయన ముందుకెళ్తున్నారు. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తుండొచ్చు. వాళ్ళు ఇది పాటించమంటే ఆయన పాటిస్తుండొచ్చు. అందుకని దెబ్బ తగిలించుకుంటేనే గెలుస్తా అంటే ఆయన ఇంకా ఇంకా పెద్ద దెబ్బలు తగిలించుకోవచ్చు. అది కాదు కదా ఇక్కడ. ఓకే, రాష్ట్రంలో మద్యపానం నిషేధం చేస్తేనే నేను నెక్స్ట్ ఎలక్షన్స్ కి వచ్చి ఓటు అడుగుతానన్నాడు. ఎంతవరకు మద్యపానం నిషేధం చేశారంటారు? అవును, యాక్చువల్లీ లాస్ట్ టైం ఈ మాట అయితే అన్నారు. కానీ యాక్చువల్లీ కొంత తగ్గించుకుంటూ వస్తున్నారని నేను అనుకుంటున్నాను. కానీ దాని మీద అంత అవగాహన లేదు. ఎందుకు అవ్వట్లేదు అన్నది కూడా కొంచెం ఆలోచించాల్సింది. ఏపీలో మద్యం క్వాలిటీ ఎలా ఉందన్న? నాకు ఐడియా లేదు. ఏపీలో ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే బాగుంటాను. ఎందుకు బ్రదర్? ఎందుకు అంటే అక్కడ ప్రజలకి అందుబాటులో ఉన్నారు. సో అందుబాటులో ఉండడం అంటే అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఇంకేం కావాలి? విద్యా దీవెనతో పిల్లలకి ట్యాబ్లు కూడా, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అంతకన్నా ఎక్కువ ఎవరు కోరుకుంటారు? పథకాలు ఇస్తే సరిపోతుందా? అతను రాష్ట్ర నిర్మాణం అంటే రాజధాని నిర్మించద్దా? రాజధాని నిర్మాణం భాగంగా ఆల్రెడీ జరుగుతున్నాయి, అది కూడా అవుతుండొచ్చు. కాకపోతే 3 రాజధానులు అన్న ఆలోచనతో ఉన్నారు. మరి మూడు సిటీలు డెవలప్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు డెవలప్ అవుతాయి అన్న ఉద్దేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినట్టు నాకు అనిపిస్తుంది. సో అది ఏమవుతుంది అనేది కొంచెం వేచి చూడాలి.